ఏపీ డిఎస్సి రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరిగింది. స్కోర్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ అనేది ఖచ్చితంగా అవసరము. ఈ వీడియోలో ఆ పాస్వర్డ్ని ఏ విధంగా రీసెట్ చేసుకోవాలనే దాని గురించి ఒక షార్ట్ వీడియో. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఏపీ డిఎస్సి .apcfss.in అని టైప్ చేయండి. అలా ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇక్కడ వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ లాగిన్, క్యాండిడేట్ లాగిన్ ఉంటుంది. క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేసి మీ యొక్క యూజర్ ఐడి మీకు తెలిసినట్లయితే యూజర్ ఐడి ఇవ్వండి. మీకు పాస్వర్డ్ తెలియదు కాబట్టి ఫర్గెట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా ఫర్గెట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అడగడం ఏమంటే మీ యొక్క ఆధార్ నంబర్, అదేవిధంగా మీ యొక్క మొబైల్ నంబర్ అయితే ఇక్కడ మనల్ని అడుగుతుంది. ముందుగా మనం మన యొక్క ఆధార్ నంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా మీ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీకు మీ మొబైల్ నంబర్కి ఒక ఓటీపీ అయితే మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఏ కావాలో పాస్వర్డ్ అది అయితే మీరు క్రియేట్ చేసుకోవాలి. సబ్మిట్ పాస్వర్డ్ నాట్ మ్యాచ్ అని వస్తుంది. కరెక్ట్గా అయితే ఇవ్వలేదేమో, మీరు చూసి కరెక్ట్గా అయితే ఇచ్చుకోండి. సబ్మిట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అనేసి ఈ విధంగా మనం మన యొక్క పాస్వర్డ్ని రీసెట్ అయితే చేసుకోవచ్చు. అంతేనండి ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.